దగ్గుబాటి ఫ్యామిలీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దగ్గుబాటి ఇంట సంబరాలు జరుగుతున్నాయి. దగ్గుబాటి ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. నిర్మాత సురేష్ బాబు, ఆయన తమ్ముడు హీరో వెంకటేష్ ఇద్దరు తాతలుగా ప్రమోట్ అయ్యారు. దగ్గుబాటి సురేష్ బాబుకు ఇద్దరు కుమారులన్న విషయం తెలిసిందే. మొదటివాడు రానా అయితే రెండో అబ్బాయి అభిరామ్. తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన అహింస అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అభిరామ్. అయితే రానా అందుకున్నంత గుర్తింపు అభిరామ్ అందుకోలేకపోయాడు. ఈ మూవీ డైరెక్టర్ని, హీరోని కలిపి తెగ ట్రోల్ చేశారు. మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియనంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా కన్నా ముందే ఈ కుర్రాడు వివాదాల్లో చిక్కుకున్న విషయం కూడా తెలిసిందే. నటి శ్రీరెడ్డితో అభిరామ్ రిలేషన్లో ఉన్నాడని, అతడు ఆమెను వాడుకుని వదిలేశాడని, అప్పట్లో శ్రీరెడ్డి న్యాయం కోసం రోడ్డెక్కి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అభిరామ్తో కలిసి దిగిన ఫోటోలు, చార్ట్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఇతని పరువున రోడ్డును పడేసింది. ఇక ఎలాగోలా ఈ వివాదం నుంచి అభిరామ్ బయటపడి గతేడాది పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అభిరామ్ వివాహం గతేడాది దగ్గర బంధువు అయిన ప్రత్యూష అనే అమ్మాయితో శ్రీలంకలో ఘనంగా జరిగింది. అనంతరం హైదరాబాద్లో వీరి రిసెప్షన్ని గ్రాండ్గా జరిపించారు. అయితే ఈరోజు అభిరామ్ భార్య ప్రత్యూష కొద్దిసేపటి క్రితమే పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. దీంతో దగ్గుబాటి ఇంట వేడుకలు మొదలయ్యాయి. అయితే రానా పెళ్లి తర్వాతే అభిరామ్ పెళ్లి జరిగింది. కానీ అభిరామ్ ముందుగా తండ్రి అయ్యాడు. రానా నాన్నగా కంటే ముందు పెదనాన్నగా ప్రమోట్ అయ్యారన్నమాట. అయితే అభిరామ్ ప్రస్తుతం సినిమాలను వదిలి కుటుంబానికి సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్ని చూసుకుంటున్నాడని సమాచారం. ఇక అభిరామ్ తండ్రి అయ్యాడని తెలిసి దగ్గుబాటి ఫ్యాన్స్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి అభిరామ్ సినిమాలను వదిలేశాడా, లేక ముందు ఏమైనా మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.